దశాబ్దాల పాటు దేవుని వాక్యాన్ని వింటూ ఏ మారు మనసు లేకుండా, ఏ పశ్చాత్తాపం లేకుండా, జీవితంలో ఏ పరివర్తన లేకుండా ఇన్ని దేవుని ఆత్మ సంబంధమైన సూత్రాలు వింటూ విని 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 ఏమాత్రం మీ జీవితాన్ని వృద్ధి చేసుకోకుండా వాక్యపు వెలుగులో కట్టుకోకపోతే ఏదో మత్తులో ఉన్నావు, మదం ఎక్కున్నావు. ఏం మత్తు అది? రాసుకున్నా ఇక్కడ. ఏ మత్తు ప్రభావం? ధనం అనే మత్త, అధికారం అనే మత్త, నిద్ర మత్త, మద్యం అనే మత్త, వ్యభిచారం అనే మత్త. ఏ మత్తులో ఊగుతున్నావు? ఒక్కొక్కడు దేవుని వాక్యాన్ని వింటాడు, లోబడ్డు ధనం అనే మత్తు అడిగి. ఒక్కొక్కడు దేవుని వాక్యాన్ని వింటాడు, దాన్ని అంగీకరించడు, అధికారం అనే మత్తు, మదం. సంఘంతో చెప్పాలని చెప్పకూడదు తెలియట్లే. మద్యం మత్తు, మద్యం మత్తు. ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాస్తారు కదా, మద్యపానం మానండ్రా బాబు. ఏ మత్తులో ఉంది సంఘం? జ్ఞానము కలిగిన వాడు వింటాడు, నీతి సూత్రాలు సూక్తులు వింటాడు, తన ఆధ్యాత్మిక జీవితాన్ని వృద్ధి చేసుకుంటాడు. పాండిత్యాన్ని, స్తోత్రం చెప్పండి గట్టిగా,